మౌనంగా ఉన్నాడు. యేసు ఏం జరిగిన మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మౌనం గొప్పతనం తెలుసుకున్నాం. ఎందుకు యేసు ఇంత మౌనంగా ఉన్నాడు? ఎంతోమంది హింసించారు, తన్నారు, తిట్టారు, ఉమ్మేశారు, సిలువేశారు. ఆయన యేసు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. తెలుసుకున్నాం ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన. లూకా 23:9 చదవండి. లూకా 23:9. లూకా 23:9. చాలు. ఇక్కడ యేసు వాళ్ళు ఏం చేసిన మౌనంగా ఉన్నారు. సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఏం చేయాలి? వాళ్ళు నిందలేసిన, తండిన, తిట్టిన, ఉమ్మేసిన మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా యేసు ఎందుకు మౌనంగా ఉన్నాడు? 7 మాటలు చూద్దాం. 7 మాటలు. 7 మాటలు మనకు అర్థమైంది ఎందుకు ఉన్నాడు మౌనంగా. ఒకటోది, యేసు మాటలు గుర్తు చేయడానికి. ఫస్ట్గా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నా అంటే పాత మాటలు గుర్తు చేయడానికి. శిష్యులతో చెప్పిన మాటలు, అనేకులు చెప్పిన మాటలన్నీ గుర్తు చేయడానికి. ఆయన మరణించి తిరుగులేగుతా అని చెప్పాడు. ఇది ఎందుకంటే మాట్లాడటం వేరు, మౌనంగా ఉండడం వేరు. మాట్లాడడానికన్నా పవర్ఫుల్ లేదంటే మౌనంగా ఉండడం. మనం ఎలా ఉందంటే మౌనంగా ఉండాలి ఏం జరిగినా. యేసు కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే పాత మాటలు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవడం. అందరూ తెలియాలి కదా మౌనంగా ఉండడానికి కారణం. పాత మాటలు గుర్తు చేశాడు. ఇంకో రెండవది ఏంటంటే చెప్పిన మనుషుల చేత చంపబడడం, లేకడం అగత్యం. అంటే ఎప్పుడైతే యేసు మౌనంగా ఉన్నాడో చంపబడతాడు, సిలువేస్తాడు. మన కోసమే కదా. హల్లెలూయా. ఆయన మన కోసం మౌనంగా ఉన్నాడు. మనం రక్షించాలని ఆయన మౌనంగా ఉన్నాడు. మనం కృపను పొందుకోవడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. మన రక్తాన్ని కాచి మనం రక్షించడానికి మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రవచనం. అర్థం కావాలంటే ఒక ప్రవచనం. ఆయన ప్రవచనం సారంగా మనతో మౌనంగా ఉన్నాడు. ఆయన ప్రవచనం ఏంటంటే యేషయా 53 చదవండి. యేషయా 53:7. చదవండి. ఆయన గొర్రెపిల్ల, దేవుడు పంపిన గొర్రెపిల్ల. ఆయన ఎంత మౌనంగా ఉంటుంది. గొర్రె కూడా మౌనంగా ఉంటుంది. మనం ఏం చేస్తే ఏముందా? ఏముంది కదా. యేసు కూడా మౌనంగా ఉండిపోయాడు. అది ఎవరి కోసం? మనందరి కోసం. ఆయన మరణించాడు, మౌనంగా ఉన్నాడు. ఏమన్నా ఆయన మాట్లాడుంటే ఆయన శిక్షించేవారు కాదు, కానీ మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఏదో ప్రవచనం, మన కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టి ఒక ప్రవచనం. అది ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఇంత మౌనంగా ఉన్నాడు యేసు. ఇంకోటి 4వది ఏంటంటే ఆయనకి ఇష్టమైంది. నల్లగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయనకి ఇష్టం ఇది. ఆయన మౌనంగా ఉన్నా అంటే ఆయనకి ఇష్టం అన్నమాట. ఆయన ఇష్టానుసారంగా ఉన్నాడు. అంతేగాని అంటే మనం తప్పించుకోవచ్చు యేసు. ఎలా చెప్పండి? మౌనంగా ఉండకుండా మాట్లాడి తప్పించుకోవచ్చు. కానీ ఆయన మన కోసం మౌనంగా ఉన్నాడు. మనందరి కోసం మౌనంగా ఉన్నాడు. మరణించి తిరిగి లేచాడు. ఇంకోటి ఏంటంటే మాట కన్నా గొప్పది మౌనం. అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మాట కంటే మౌనమే గొప్పది. మౌనంగా ఉంటే మన సమాధానం దొరుకుతుంది. మౌనంగా ఉంటే మన పాప క్షమాపణ దొరుకుతుంది. మనం మౌనంగా ఉండాలి ఎప్పుడు. ఎవరైనా శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మౌనంగా మాట్లాడకూడదు.
ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అప్పుడేమైంది, మన జవాబు దొరికింది, సమాధానం వచ్చింది. యోసేపు జీవితం చూడండి. యోసేపు ఎంత మౌనంగా ఉన్నాడు. ఎంత శ్రమ వచ్చినా, అతను శిక్షించిన, జైలు వేసినా, ఏం తప్పు చెప్పిన మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడుకున్నాడు. తప్పించుకునే అవకాశం వచ్చినా మౌనంగా ఉన్నాడు. వాడు మౌనంగా ఉంటే రాజు అయ్యాడు. హల్లెలూయా. యేసు అంటే మౌనంగా ఉన్న కారణం పరలోకం రాజు అవుతాడు. హల్లెలూయా. మనం కూడా మౌనంగా ఉంటే దేవుడు సమాధానం జవాబిస్తాడు. ఇంకోటి ఏంటంటే అదొక దేవుడి శక్తి. మౌనం అనేది దేవుడి శక్తి. అది మనకి ఇవ్వడానికి యేసు వచ్చాడు. ఆ శక్తి, ఆ పవర్ఫుల్ శక్తి అది. ఆ శక్తి మనకి ఇవ్వడానికి వచ్చాడు యేసు. మౌనంగా ఉండడానికి, మౌనంగా ఉంటే గొప్ప శక్తి. ఇంకోటి ఏంటంటే మనం ప్రేమించాడు కాబట్టి. రోమా 5:8 చదవండి. 5:8. రోమా 5:8. మనం పాపం, ఎన్నో పాపాలు చేస్తున్నాం. దేవుడు దూరమైన వాళ్ళం. అది కలపడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. మనల్ని దేవుడిని ఏకం చేయడానికి యేసు వచ్చాడు. ఆ పని చేస్తేనే ఏకం అవుతాం దేవుడితో. ఆయన మన పరలోకం కోసం మౌనంగా ఉన్నాం. మనం కూడా మౌనంగా ఉన్నాం. మనం ఎలా ఉంటున్నాం ఇప్పుడు? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఏం జరిగినా మౌనంగా ఉండాలి మనం. ఎందుకంటే దేవుడికి తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు మన గురించి. మనం మౌనంగా ఉంటే మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. యేసు ఎంత మౌనంగా ఉన్నాడు అంటే, ఏం చేసినా మౌనంగా ఉన్నాడు. మాట్లాడలేదు అసలు ఎక్కడ. కొన్ని చోట్ల మాట్లాడిన అంతంత మాత్రమే. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం అంటే మన కోసం, మనకి జీవం ఇవ్వడానికి, మన శక్తి ఇవ్వడానికి పరలోకం తీసుకెళ్ళి మౌనంగా ఉన్నాడు. ఇట్లా మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ప్రేమించడానికి. మనం ప్రేమించడానికి మౌనంగా ఉన్నాడు ఆయన. మన ప్రేమ గొప్పది, దేవుడి ప్రేమ. ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇచ్చాడు మనకి. మనం మౌనంగా ఉంటే మన పనులు జరుగుతాయి. హల్లెలూయా. మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మనం కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి మనం. యోసేపు జీవితం చూడండి, మోసేని చూడండి, ఇదంతా మౌనంగా ఉన్నారు. ఏం జరిగినా మోసేవాడు మౌనంగా ఉన్నాడు. దేవుడు అంటే నువ్వు మాట్లాడద్దు, మౌనంగా ఉండు, నేను చూస్తాను పని. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటిచ్చాడు. హల్లెలూయా. నేను చూస్తాను మీ పని. మౌనంగా ఉండాలి మనం. ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి. మాట్లాడాల్సిన సమయం చూసి మాట్లాడాలి. మన పని దగ్గర ఉన్నప్పుడు, ఎవరైనా హింస పెట్టినప్పుడు మౌనంగా ఉండాలి మనం. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో అప్పుడు మనకి ఆశీర్వాదం వచ్చింది. నేను దేవుడు చేస్తాడు మిగతా పని. ఆయన మనం ప్రేమించి మరణించాడు కాబట్టి మనం కూడా మౌనంగా ఉండి, మనకి ఎంత శ్రమ వచ్చినా మౌనంగా ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.